దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చేసిన ప్రతి మేలులు, ప్రతి ఉపకారాలు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, పరలోక రాజ్యము, ఆశీర్వాదకరములు, దేవుడు చేసిన మేలులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన చేసిన మేలులు, ఆయనకి మనం ఏమిచ్చినా ఆయన రుణము మనము తీర్చలేము. ఆయన కృప శాశ్వత కాలముండును, ఆయన ప్రేమ జీవిత కాలముండును, ఆయన కంచె జీవిత కాలముండును. నీవు ఎక్కడికి వెళ్ళినాచో ఆయన కృప నీ ఎంట వచ్చును, ఆయన సన్నిధి నీ ఎంట వచ్చును, ఆయన కాపుదల నీ ఎంట వచ్చును. కాదు నీవెక్కడికి వెళ్ళినా ఇదిగో నా కృప నీ ఎడల శాశ్వతముగా చూపిస్తానని, నీకంటే ముందుగా నా దేవదూతలను పంపిస్తున్నానని, నీవు చేయు ప్రతి పనిలో నేను నీకు విజయాన్ని కలిగిస్తానని, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నిన్ను ఎక్కిస్తానని, ఏ మనుష్యుడు నీ ఆశీర్వాదాలు ఎవడు ఆపలేడు. ఇదిగో జీవ గ్రంథములో తెలియబడి ఉన్నది. నేను ద్వారములు మూయగా అది ఎవడు తీయగలడు, నేను ద్వారములు తెరవగా అది ఎవడు వేయగలడు. సర్వము నా దగ్గరే ఉన్నది. ఇదిగో ప్రియ బిడ్డ, నీవు నా దగ్గరికి వస్తావా? నీ కొరకు నేను ఇవన్నీ నీ కొరకే నేను సృజించి ఉన్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఇవన్నీ నీ కొరకే అని కనికరమ గల దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలంటే సంవత్సరానికి 360 రోజులు మనకి దేవుడు ఇస్తే 360 రోజులు కూడా భయపడవద్దు, జడియవద్దు. ఇదిగో దయా కిరీటము నీ తలపైన నేను పెట్టి ఉన్నాను. నా కృప నీకు చాలు, నా తోడు నీకు చాలు, నా ఆదరణ నీకు చాలు. నీవు ఎక్కడికి వెళ్ళినా నా కృప నీ ఎమ్మట వచ్చును. ఇదిగో నీ దాగు చోటును నేనే. కోడి తన